ఆచి చికెన్ మసాలా. మలయాళ సినిమా కొత్త చరిత్ర సృష్టిస్తోంది. చిన్న సినిమాలతో వండర్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే మంజుమల్ బాయ్స్, ప్రేమలు లాంటి సినిమాలు మాలీవుడ్ నుంచి వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో బస్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో చిన్న సినిమా చేరింది. లేటెస్ట్ సక్సెస్ తో మాలీవుడ్ కి మాత్రమే ఈ మ్యాజిక్ ఎలా సాధ్యమవుతుంది అన్న డిస్కషన్ జరుగుతోంది. మాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ వాలా 2. ఎలాంటి స్టార్స్ లేకుండా యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిన్న సినిమా వారం రోజుల్లోనే 100 కోట్ల మార్కును క్రాస్ చేసింది. 10 రోజుల్లో 170 కోట్లకు చేరువైన ఈ సినిమా సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మాలీవుడ్ కు మాత్రమే ఇలాంటి మ్యాజిక్ ఎలా సాధ్యమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మలయాళ ఇండస్ట్రీలో యంగ్ హీరోలు మాత్రమే కాదు, టాప్ స్టార్స్ కూడా చిన్న సినిమాలు చేస్తారు. సినిమా స్కేల్ ను బట్టి స్టార్స్ రెమ్యునరేషన్ తీసుకుంటారు. అందుకే తుడరుం, కలం కవల్ లాంటి సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అక్కడ నేటివిటీకి సంబంధించిన చిన్న పాయింట్ ను ఇంట్రెస్టింగ్ నెరేషన్ తో తెర మీదకు తీసుకొస్తున్న మేకర్స్ నేషనల్ లెవెల్లో బస్ క్రియేట్ చేస్తున్నారు. ఓటీటీల విషయంలో మలయాళ మేకర్స్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఆ రేంజ్ రికార్డ్స్ కు హెల్ప్ అవుతున్నాయి. మాలీవుడ్ మూవీస్ విషయంలో థియేట్రికల్ బిజినెస్ పూర్తయిన తర్వాతే ఓటీటీ గురించి ఆలోచిస్తున్నారు. అందుకే ఆడియన్స్ కూడా డిజిటల్ రిలీజ్ కోసం ఎదురు చూడకుండా థియేటర్లలో సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ టికెట్ రేట్స్ కూడా ఫుట్ ఫాల్స్ పెరగడానికి కారణమవుతున్నాయి. మాలీవుడ్ వర్కింగ్ స్టైల్ కూడా భారీ లాభాలకు హెల్ప్ అవుతుంది. అక్కడ యూనిట్స్ రోజుకు 12 గంటలు పనిచేస్తాయి. అవసరమైతే డే అండ్ నైట్ షూట్స్ చేసేందుకు కూడా స్టార్స్ రెడీగా ఉంటారు. అందుకే మినిమం బడ్జెట్లో సినిమాలు పూర్తవుతాయి. కంటెంట్ అన్ని వర్గాలకు కనెక్ట్ అవుతుంది కాబట్టి వసూళ్ల పరంగా సత్తా చాటుతాయి. ఇప్పటికైనా ఇతర ఇండస్ట్రీలు మలయాళ పరిశ్రమను ఆదర్శంగా తీసుకుంటే అన్ని ఇండస్ట్రీల నుంచి ఇలాంటి వండర్స్ చూసే ఛాన్స్ ఉంటుంది.